అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ అడవిలో జంతువులు నీళ్లు తాగడానికి ఆ చెరువు వద్దకే వచ్చేవి. అందులో బోలెడు చేపలు, పీతలు, తాబేళ్లు కూడా ఉండేవి. ఆ చెరువు వద్దకు నీళ్లు తాగడానికి వచ్చే 2 కొంగలకు ఆ చెరువులో ఉండే ఒక తాబేలుతో స్నేహం ఏర్పడుతుంది. అవి రోజు చెరువు ఒడ్డున కూర్చొని బోలెడు కబుర్లు చెప్పుకునేవి. కొంతకాలం తరువాత ఆ సంవత్సరం వేసవి కాలంలో విపరీతమైన ఎండలకు చెరువు నీళ్లు ఎండిపోవడం మొదలవుతుంది. అప్పుడు కొంగలు, ఇలాగే ఇంకొద్ది రోజులు ఎండ కాసిందంటే ఈ చెరువు నీళ్లు అడుగంటడం ఖాయం అని అంటాయి. అప్పుడు తాబేలు, నీళ్లు లేకపోతే మనం బ్రతకడం ఎలా, మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అంటుంది తాబేలు. ఇక్కడికి చాలా దూరంలో మరో చెరువు ఉంది. ఆ చెరువు చాలా పెద్దది. ఇప్పుడు చాలా జంతువులు అక్కడికే వెళ్ళిపోతున్నాయంట. మేము కూడా అక్కడికే వెళ్తే మేలు అని అనుకుంటున్నాము అని అంటుంది ఒక కొంగ. మీతో పాటు నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అంటుంది తాబేలు. నువ్వు కూడా తప్పకుండా రా, మన ముగ్గురం కలిసే వెళ్దాం అని అంటుంది మరో కొంగ. కానీ ఆ చెరువుకి నేనెలా వస్తాను, మీరంటే ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. అసలే ఆ చెరువు దూరంగా ఉంది అంటున్నారు. నేను నడుచుకుంటూ కూడా అంత దూరం రాలేను. మరిప్పుడు నేనేం చేయగలను అని దిగులుగా అంటుంది తాబేలు. అప్పుడు కొంగ, నువ్వు దిగులు పడకు, దానికోసం నా వద్ద ఒక ఉపాయం ఉంది. నువ్వు ఒక కర్ర నోట్లో పెట్టుకొని మధ్యలో పట్టుకున్నావంటే ఆ కర్రకు 2 చివరలు మేమిద్దరము నోట్లో పెట్టుకుంటాము. అప్పుడు మేము ఎగురుతూ వెళ్తుంటే నువ్వు కూడా మాతో పాటు వస్తావు. కానీ జాగ్రత్త, నువ్వు మధ్యలో నోరు తెరవకూడదు అని చెబుతాయి కొంగలు. ఈ ఉపాయం బాగుందని తాబేలు కూడా ఒప్పుకుంటుంది. ఒక కర్రను తాబేలు నోటితో మధ్యలో పట్టుకోగా కర్రకు 2 వైపులా కొంగలు నోటితో పట్టుకొని ఎగురుకుంటూ వెళ్తాయి. ఆకాశంలో కొంగలతో పాటు తాబేలు ఎగురుకుంటూ వెళ్ళడం కొంతమంది పిల్లలు చూసి చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ ఉంటారు. ఆ పిల్లల్ని చూసి తాబేలు సంతోషంగా, మనల్ని చూసి పిల్లలు ఎలా చప్పట్లు కొడుతున్నారో చూడండి అని చెప్పాలని మాట్లాడడానికి నోరు తెరుస్తుంది. తాబేలు నోరు తెరవగానే నోట్లోని కర్ర జారి ఆకాశంలో నుండి కింద పడి చనిపోతుంది. చనిపోయిన తాబేలును చూసి తాబేలు కాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎంత బాగుండేది అని కొంగలు చాలా బాధపడతాయి. అందుకే అన్నిసార్లు మాట్లాడడం కన్నా కొన్నిసార్లు మౌనంగా ఉండడం ఉత్తమం.